మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒకే ప్రదేశంలో రెండు వస్తువులు సుఖంగా హాయిగా ఉండగలవు అని తెలుసుకున్నాం, గుర్తుంది కదా. అంటే మన ఫిజికల్ బాడీ లోపల ఖాళీగా ఉన్న అణువుల మధ్య ఉన్న ఆ ప్రదేశంలో మన ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం యొక్క డెన్సిటీ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అణువులు చాలా దూరంగా ఉంటాయి. సో ఈజీగా అది ఫిజికల్ బాడీ అణువుల మధ్య ఖాళీ స్థలంలోకి అది చక్కగా అడ్జస్ట్ అయిపోతుందనమాట. హాయిగా ఉంటుంది అక్కడ. మళ్ళీ ఇంకో విషయం కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. మన ఫిజికల్ బాడీని ఈ ఆస్ట్రల్ బాడీని రెండిటిని కనెక్ట్ చేసి ఉంచేది ఏమిటి? సిల్వర్ కార్డ్. అలాగే శరీరానికి పూర్ణాత్మకు ప్రతిక్షణం సంభాషణ అద్భుతంగా జరుగుతుంది. ఆ సంభాషణ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. మన ఫిజికల్ బాడీ ఆస్ట్రల్ బాడీ ఎలా అయితే సిల్వర్ కార్డ్తో కనెక్ట్ అయి ఉంటాయో అదేవిధంగా మన ఫిజికల్ బాడీని పూర్ణాత్మతో సిల్వర్ కార్డ్ అనుసంధానం చేస్తూ అంటే కలుపుతూ ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు శరీరానికి పూర్ణాత్మకు మధ్య అనుక్షణం ఓ సంభాషణ జరుగుతూనే ఉంటుంది. రెండిటి మధ్య సంకేతాలు అటు ఇటు ప్రసరిస్తూనే ఉంటాయి. అనేక అభిప్రాయాలను, ఆజ్ఞలను, పాఠాలను లేక ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ఉపయుక్తమైన ఆహారాన్ని ఈ సిల్వర్ కార్డ్ పూర్ణాత్మ నుంచి గ్రహించి మన ఫిజికల్ బాడీకి చేరవేస్తూ ఉంటుంది. మృత్యువు ఆవహించగానే శరీరానికి పూర్ణాత్మకు మధ్య ఉన్న సిల్వర్ కార్డ్ తెగిపోయి విప్పి పడేసిన వస్త్రాల్లాగా శరీరం ఒదిగిపోతుంది. పూర్ణాత్మ తన పయనాన్ని తను కొనసాగిస్తుందన్నమాట. సో ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం, కానీ అనేక పూర్ణాత్మలు సూక్ష్మ శరీరాలు ఉన్నాయనే విషయం మనకి తెలియాలి కదా. సో మనం ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే చాలన్నమాట. అనేక పూర్ణాత్మలు అనేక సూక్ష్మ శరీరాలు ఉంటాయి అని. సో మాంస నిర్మిత స్థూల దేహాల గురించి, వాటిలో ఉండే సూక్ష్మదేహాలు ఆస్ట్రల్ బాడీస్ గురించి ప్రస్తుతం మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో ఇప్పటి వరకు జరిగిన జీవ పరిణామ క్రమం వలన మానవ శరీరానికి అనుసంధింపబడి మొత్తం 9 శరీరాలుంటాయి. ముఖ్యంగా మనం ప్రస్తుతం సూక్ష్మ శరీరయానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, సూక్ష్మ శరీరాలు విహారాలు చేసే సూక్ష్మ లోకాలను గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన 7 బాడీస్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవటం లేదనమాట. సో మానవుడు సత్యానికి దేహదారి అయిన ఓ ఆత్మ. శరీరం లేకపోతే ఏ జ్ఞానాన్ని పొందటం అసాధ్యమో ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి, అనేక సత్యాలను గ్రహించడానికి ఉపకరించే రక్త మాంసాలతో నిర్మింపబడిన శరీరాన్ని మానవుడు ధరిస్తున్నాడు. మానవుని లేక మానవ శరీరం అనే ఈ ప్రయాణ సాధనాన్ని పూర్ణాత్మ తన సారథ్యంలో నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొంతమందికి ఆత్మ అనే మాటను వాడటం ఇష్టంగా ఉండదు. మనం మాత్రం పూర్ణాత్మ అనే మాటను వాడుకుందాం. ఎందుకు అంటే ఆత్మ అనే పదానికి ఉన్న పరిధి మరీ గొప్పది. మానవత్వం కన్నా గొప్పదైన సత్యాన్ని ఆత్మ దర్శిస్తుంది. పూర్ణాత్మ శరీరాన్ని శాసించి నడిపిస్తూ ఉంటుంది. మానవుని మెదడును ఒక రిసీవింగ్ స్టేషన్ గానో, లేక ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ లాగానో, లేక ఒక రిలే స్టేషన్ లాగానో, లేక పూర్తిగా ఆటోమేటిక్ ఫ్యాక్టరీ లాగానో మనం ఊహించుకోవచ్చు. పూర్ణాత్మ నుంచి వెలువడే సిగ్నల్స్ని మానవుని మెదడు స్వీకరించి ఆ ఆజ్ఞలకు అనుగుణంగా శరీరంలో రసాయనిక మార్పులను నిర్వహిస్తూ భౌతిక శరీరాన్ని ప్రాణంతో నిలబెట్టి ఉంచుతూ, కండరాలతో పనిచేయిస్తూ అనేక మానసిక వృత్తులను కల్పిస్తూ ఉంటుంది. అలాగ గ్రహించిన అనుభవాలను
మన ఫిజికల్ బాడీ తాను గ్రహించిన అనుభవాలను పూర్ణాత్మకు నిరంతరం నివేదిస్తూ ఉంటుంది. కారును కాసేపు ఆపేసి డ్రైవర్ బయటికి వచ్చి నిలబడినట్లు అనేక హద్దులకు లోబడి విధిని నిర్వర్తించే శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వచ్చి మానవుడు తాను నేర్చుకున్న జ్ఞానాన్ని సూక్ష్మ ప్రపంచంలోని అనంతమైన జ్ఞానంతో పోల్చి స్పష్టంగా దర్శించి సమీక్షించుకోవచ్చు. భౌతిక ప్రపంచం గురించి, సూక్ష్మలోకాల గురించి ప్రస్తుతం మన చర్చ కొనసాగుతోంది కదా! సూక్ష్మ శరీరాన్ని అంటే ఆస్ట్రల్ బాడీ గురించే మన చర్చ కొనసాగిస్తూ ఉన్నాం. సూక్ష్మలోకంలో మనం కనురెప్పపాటు కాలంలో సుదూర ప్రాంతాలకు పయనమై వెళ్ళిపోవచ్చు. ఏ వేళలోనైనా, ఏ ప్రదేశానికైనా వెంటనే వెళ్ళొచ్చు. అలా వెళ్ళి మన పాత స్నేహితులు, బంధువులు ఏం చేస్తున్నారో చూడవచ్చు. ఓ పురుషుడు లేక స్త్రీ కూడా ప్రపంచంలోని ఏ సిటీలోని, ఏ లైబ్రరీలోని ఏ పేజీనైనా క్షణమాత్ర కాలంలో చదవగలగడం అనేది సాధనతో చాలా సులభంగా సిద్ధింపచేసుకోవచ్చు. పడమటి దేశాల్లో చాలామందికి శరీరాన్ని వదిలి బయటికి వెళ్ళిపోవడం అనే విషయం అసాధ్యం అనిపిస్తుంది. ఎందువల్ల అంటే జీవితాంతం వాళ్ళు అపనమ్మకంతోనే బ్రతుకుతూ ఏ వస్తువునైనా చీల్చి చెండాడి పరిశీలించి ప్రయోగిస్తే తప్ప నమ్మని జీవన విధానంతో, హేతువాదంతో అర్థం చేసుకోలేని విషయాలను వాళ్ళు అర్థం లేని విషయాలుగా తమ మనసుల్లో స్థిరంగా అభిప్రాయాలను ఏర్పరచుకొని తమ చుట్టూ గిరులు గీసుకుని బతుకుతున్నారు కాబట్టి. బాల్యంలో కొందరు పిల్లలు దేవుళ్ళను చూశామని చెబుతూ ఉంటారు. ఇలాంటి విషయాలు నిజంగా జరుగుతూనే ఉంటాయి. అలాంటి దేవుళ్ళని రాంప చూడగలుగుతున్నారట. వారితో మాట్లాడగలుగుతూ ఉన్నారు కూడా. వాళ్ళని రాంప నేచర్ స్పిరిట్స్, ప్రకృతి దేవతలు అని అంటూ ఉంటారు. అనేక మంది చిన్నారులకు ఈ ప్రకృతి దేవతలతో స్నేహం ఏర్పడుతూ ఉంటుంది. అపనమ్మకంతో ఉండే పెద్దలకు గంటల తరబడి ఆటల్లో మునిగి తేలుతూ దేవుళ్ళతో మాట్లాడుతూ గడిపే పిల్లల మీద ఏమాత్రం నమ్మకం ఉండదు. ఆ పిల్లలకు మాత్రం తమ స్నేహితులు నిజంగా ఉన్నారనే విషయాన్ని రూఢిగా తెలుసుకుంటూ ఉంటారు. ఇలాంటి పిల్లలు పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ వాళ్ళని చూసి గేలి చేసి, నవ్వి కొట్టిపడేసి, కోపగించుకునే పెద్దవాళ్ల ధోరణిని వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది. ఈ పెద్దలు తాము ఒకప్పుడు చిన్నవాళ్లేనన్న విషయాన్ని మర్చిపోతుంటారు. తమ తల్లిదండ్రులతో తమ అనుభవాలని గుర్తు తెచ్చుకొని తమ పిల్లలని అబద్ధాల కోరులుగా, అతి తెలివి చూపిస్తున్న వాళ్ళలాగా చిత్రించుకొని వాళ్ళని భయంకరంగా దండించడం కూడా చేస్తూ ఉంటారు. క్రమంగా ఇలాంటి పరిస్థితులకు తల ఒగ్గి పిల్లలు దేవతలు లేరని తమ మనసులను హిప్నటైజ్ చేసేసుకుంటారు. ఇక పెరిగి పెద్దయి మళ్ళీ తమ పిల్లల్ని కూడా అలాంటి దేవతలతో మాట్లాడుతున్నందుకు, అడ్డుకుంటున్నందుకు దండించే స్థితికి వాళ్ళు చేరుకుంటారు. పాశ్చాత్య దేశాల వారికి, ఐర్లాండ్ ప్రజలకి ఈ విషయం గురించి బాగా తెలుసుననే విషయాన్ని రాంప బల్లగుద్ది మరీ చెప్తున్నారు. వాళ్ళకి ఈ ప్రకృతి దేవతల గురించి తెలుసు. దేవుళ్ళు అనండి, దేవతలనండి, ఫెయిరీస్ అనండి, లెప్రషాన్స్ అనండి, పేరు ఏదైనా కానివ్వండి, వాళ్ళ పేర్లు అనవసరం కానీ వాళ్ళైతే ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు. ఇలాంటి వారిని నమ్మకపోవడం వల్ల మానవులు తమ జీవితంలో గొప్ప గొప్ప విలువలను కోల్పోతూ ఉన్నారు. అజ్ఞానం, గర్వం ఈ రెండు తలకెక్కి మానవుడు అనంతమైన విజ్ఞానానికి నోచుకోలేకపోతున్నాడు. ఎందువల్ల అంటే ఈ ప్రకృతి దేవతలు తమకు నచ్చిన వాళ్ళకి, తమను నమ్మిన వాళ్ళకి అత్యంత ప్రీతితో మేలు చేస్తారు. పూర్ణాత్మ విజ్ఞానం అయితే అసలిక అనంతం. శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులు, పరిధులు ఉంటాయి. కొంతమందిని తప్పించి ప్రతి మనిషి నిద్రపోతున్నప్పుడు తన శరీరంలో నుంచి తప్పించుకొని బయటికి రాగలుగుతున్నాడు. నిద్రలో నుంచి మెలకువ స్థితిలోకి వచ్చాక తనకు కలలొచ్చాయని చెబుతూ ఉంటాడు. ఈ విధంగా కూడా మానవుడు హిప్నటైజ్ చేయబడి నిద్రపోతున్నప్పుడు తాను శరీరంలో నుంచి బయటకు రాలేదని, ఎక్కడికి వెళ్ళలేదు అని మభ్యపెట్టుకుంటూ తాను సంపాదించుకొని వచ్చిన దివ్య అనుభవాలను కలలు అని పేరు పెట్టి పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు.
నమ్మకం ఉన్న అనేక మంది ఇచ్ఛామాత్రంతో తమ శరీరాల్ని విడిచిపెట్టి సుదూర తీరాలకు క్షణాల్లో చేరుతూ కొన్ని గంటల తర్వాత తమ శరీరాల్లోకి తిరిగి వచ్చి వాళ్ళు ఏం చూశారో, ఏం విన్నారో, ఏం చేశారో అన్నీ స్పష్టంగా గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ సూక్ష్మ శరీరయానం చేయగలరు అనే నమ్మకం తప్పకుండా ఉండి తీరాలి. అపనమ్మకంతో వ్యతిరేకపు ఆలోచనలను విరజిమ్ముతూ ఉంటే మాత్రం సూక్ష్మ శరీరయానం సాధ్యం కాదు. నిజానికి నిర్భయంగా ఉండగలగడమే సూక్ష్మ శరీరయానానికి మొదటి అర్హత. భయాన్ని జయిస్తే సూక్ష్మ శరీరయానం అత్యంత సులభం అవుతుంది. ఈ సూక్ష్మ శరీరంతో మనం ప్రతిరోజు మనం నిద్రపోయినప్పుడు మన ఫిజికల్ బాడీ నుంచి బయటకొచ్చి చక్కగా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అయితే అది మనకి తెలియకపోవచ్చు. మనకి ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి తెలిసినా తెలియకపోయినా ఈ ఆస్ట్రల్ ట్రావెలింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిద్రపోతున్నప్పుడు జరిగే విషయమే. ఈ ఆస్ట్రల్ ట్రావెల్‌ని కాన్షియస్‌గా మనం చేస్తున్నప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని మనం సంపాదించవచ్చు. దాని గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు ఎపిసోడ్‌లో. దీనికి ముందుగా కావాల్సింది నమ్మకం. తరువాత భయం అనే దాన్ని దూరంగా విసిరి పారేయాలి. అప్పుడే ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు తెలుసుకున్న విషయాలన్నిటినీ బాగా గుర్తుపెట్టుకోండి. దీని కంటిన్యూషన్ మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.